హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్. వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇంకా ఈరోజు లంచ్ బాక్స్కి అయితే మా పిల్లలకి మా వారికి పప్పు, పప్పులో సొరకాయ, అలాగే దోసకాయ, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ చేయాలని అయితే చెప్పి ఇక నేను పప్పు అయితే ఒక చిన్న గ్లాస్తో 3 గ్లాసులు పప్పు అయితే తీసుకున్నానండి. శుభ్రంగా అది కడిగేసేసుకొని చక్కగా ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, సొరకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, టమాటాలు, అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ చక్కగా కట్ చేసేసుకొని వేసేసుకున్నానండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ట్రై చేయకపోతే ట్రై చేయండి, చేసిన వాళ్ళు ఉంటే తప్పకుండా కమెంట్ అయితే చేయండి. చాలా బాగుంటుంది కాంబినేషను. ఇక చక్కగా అన్నీ వేసేసుకున్న తర్వాత వాటర్ కూడా సరిపడా వాటర్ వేసేసుకొని, అలాగే చింతపండు మీ టేస్ట్కి తగ్గినట్టుగా చింతపండు కూడా శుభ్రంగా కడిగి వేసేసుకొని, ఉప్పు, పసుపు, జీలకర్ర చక్కగా వేసేసుకోనండి. ఉంటే పచ్చి కరివేపాకు కూడా వేసుకోండి, పచ్చి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, పుదీనా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్గా చేసుకుంటారు అనమాట. ఇక అయితే నేను అన్నీ వేసేసి విజిల్ అయితే పెట్టేసి మూత లిడ్ పెట్టేసేసి క్లోజ్ చేసేసుకొని చక్కగా ఒక 4-5 విజిల్స్ అయితే రానిచ్చానండి. చూసారా, పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోయిందనమాట. నేను పోపులో అండి తిరగమాతలు, జీలకర్ర, చిన్నులపాయలు, మెంతిపిండి, అలాగే ధనియాలు, చిన్నులపాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని చక్కగా బాగా ఎర్రగా దోరగా వేగనిచ్చిన తర్వాత కరివేపాకు దండిగా వేసుకోండి. పప్పులోకి బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక చక్కగా తిరగమాత అయితే పెట్టేసేసానండి. చాలా టేస్ట్గా ఈరోజు సొరకాయ, దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి.